శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పత్రికా సమావేశంలో ఉపస్థితులైనటువంటి రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు ఈ ఎన్నికలకు ఎలా నిర్వహిస్తున్నారనడానికి మీకు ఒక సూచిగా చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం అని ఎందుకు అంటున్నామంటే, మీరు పరిపాలించి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు పర్టికులర్గా ఈ మున్సిపాలిటీకి కానీ, ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్ కానివ్వండి, ఎటువంటి అభివృద్ధి సూచనలు లేవు. సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడ అనేకమైనటువంటి విషయాలను ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. ఇలాగైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి 6 గ్యారంటీలను ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్లి అందరి ఓట్లు సంపాదించిండ్రో, ఇక్కడ ఉన్నటువంటి గత పాలకుల యొక్క వైఫల్యాలను వీరన్నీ మర్చిపోయేటట్టుగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. కానీ గతంలో పరిపాలించినటువంటి పాలకులకు వీరికి ఎటువంటి వ్యత్యాసం లేదు. కాబట్టి ప్రజలు ఈరోజు పారదర్శకతను కోరుకుంటున్నారు. కోరి ఏరి వాళ్ళ యొక్క పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకోవాలన్న దిశగా ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజల అభిష్టం వరకు ఒకవేళ నిర్ణయించబడినా, ఇందులో ఉన్నటువంటి వార్డుల యొక్క పునర్విభజన, భౌగోళిక సమతుల్యత అనేది పాటించడం లేదు. కనీసం పరిపాలన మీద ఒక పట్టు ఉండేటటువంటి వ్యవస్థ నిర్మాణం లేదు. రాబోయే రోజులలో ఇది కార్పొరేషన్కి ధీటుగా ఎదిగేటటువంటి, అభివృద్ధిలో చెందేటటువంటి మున్సిపాలిటీగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. కాబట్టి ఇక్కడ యొక్క ప్రజల మౌలిక సదుపాయాల రూపకల్పన గురించి ఎటువంటి భవిష్యత్తు ప్రణాళిక లేదు. ఏదైనా కార్యక్రమం కానీ, లేకపోతే నిధుల యొక్క వ్యవస్థీకృత విధానాలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకపోతేనేమో కేంద్ర ప్రభుత్వం మీద పడడం, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి పనులను మేము చేస్తున్నట్టుగా చెప్పుకోవడం. కాబట్టి మనం ఈ ద్వంద్వ వైఖరిని ఖచ్చితంగా ఖండించాలి. ప్రజలు కూడా దీన్ని ఆలోచనలో పడుతున్నారు. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ, లేకపోతే పరిపాలనలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ రకమైనటువంటి పరిపాలనలో పారదర్శకత లేదు. ఇక్కడ ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వీరు చేస్తున్నటువంటి అభివృద్ధి విషయాల మీద శ్వేతపత్రం విడుదల చేసి సమయం ఇవ్వమని చెప్పండి, ప్లేస్ని డిసైడ్ చేయమని చెప్పండి. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేము మాట్లాడగలుగుతాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పాలకులు సిద్ధాంతాలు వదిలి, సిద్ధాంతాలకు గోరీ కట్టి, ఆ సిద్ధాంతాలకు కాలమరుగైపోయినటువంటి సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ఈరోజు టోటల్గా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి రిప్లేస్మెంట్ అయినాయి తప్ప వేరే విషయంలో ఏమీ లేదు. కాబట్టి వీళ్ళకు ఒక ఐడెంటిటీ లేదు, ఐడియాలజీ లేదు, క్లారిటీ లేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి. పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని, పారదర్శకమైనటువంటి పరిపాలనను మున్సిపల్లో మేము చూపించగలుగుతామని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ప్రజలు కూడా ఆ కోరిక మేరకు ఆ యొక్క అవకాశాలను మెరుగుపరచడానికి మా వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వార్డుని కూడా మేము కైవసం చేసుకోవడానికి, మాకు అనుబంధంగా ఉండి మమ్మల్ని సమర్థించేటటువంటి వ్యక్తుల్ని కూడా మేము ఇక్కడ గెలిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఖచ్చితంగా ప్రజల యొక్క అభిష్టాన్ని పరిపాలన దక్షతల్లో తీసుకెళ్ళడానికి మేము ముందుకెళ్తామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా శాఖకు ధన్యవాదాలు.